తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. పశ్చిమ బెంగాల్లో 2 రోజుల క్రితం పట్టుబడ్డ అనుమానిత ఉగ్రవాది హమీమ్ మండల్ పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు. ఇటీవల ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఆందోళనల్లోకి చొరబడి అల్లర్లు సృష్టించేందుకు అతడు ప్లాన్ చేసినట్లు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఐజీ గౌరవ్ శర్మ తెలిపారు. బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని సైతం లక్ష్యంగా చేసుకున్నాడని వెల్లడించారు. అతడికి సహకరించిన యువతిని కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. పశ్చిమ బంగాల్లోని తూర్పు బర్ధమాన్ జిల్లాలో హమీమ్ మోండల్ అనే అనుమానిత ఉగ్రవాదిని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 2 రోజుల క్రితం అరెస్టు చేశారు. ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు అతడు పనిచేస్తున్నట్లు ఐజీ గౌరవ్ శర్మ తెలిపారు. ముఖ్యమంత్రి సువేందు అధికారి కదలికలపై నిఘా ఉంచి ఆయనకు ఎక్కడ భద్రత తక్కువగా ఉంటుందో సమాచారం సేకరించాలని పాకిస్తాన్ హ్యాండ్లర్లు హమీంను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. పోలీసు యూనిఫాంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనల్లోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు కూడా అతను ప్లాన్ చేశాడు ని చెప్పారు. అయితే అతడు జంతర్ మంతర్ వద్దకు వెళ్లాడా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఉగ్ర హ్యాండ్లర్లతో వారు చేసిన చాట్లను పరిశీలిస్తున్నామని ఐజీ గౌరవ్ శర్మ వివరించారు. హమీంకు సహకరించిన జార్ఖండ్ యువతి అర్పితా సర్కారును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హనీ ట్యాప్ ద్వారా రాజకీయ నాయకులు ప్రముఖుల నుంచి సమాచారం సేకరించి వాటిని హమీంకు ఆమె పంపుతోందని పోలీసులు తెలిపారు. బెంగాల్ మంత్రి ఉమేష్ రాయ్ కుమారుడిని హనీ ట్యాప్ ద్వారా కిడ్నాప్ చేసి భారీగా డబ్బు వసూలు చేసేందుకు వీరిద్దరూ ప్లాన్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. పాకిస్తాన్ కు చెందిన షహజాద్ భట్టి గ్యాంగుతో వీరికి సంబంధాలున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. రానా, ఉజైర్, అబిద్ జట్ అనే పేర్లతో ఉన్న పాక్ హ్యాండర్ల ద్వారా వీరికి ఆదేశాలొచ్చినట్లు గుర్తించారు. ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా నిందితులిద్దరూ సమాచారాన్ని పంచుకునేవారని కనుగొన్నారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఈ ఇద్దరు తర్వాత పాకిస్తాన్ ఆపరేటర్ల వలలో పడి తీవ్రవాద భావజాలాన్ని అలవర్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరు ఎస్టీఎఫ్ కస్టడీలో ఉన్నారు. ఈ ఉగ్రవాద నెట్వర్క్ కు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.